అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో మెగా డిఎస్సి 2025 పై అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి లోకేష్ మాట్లాడారు. డిఎస్సిని చాలా బాధ్యతగా తీసుకుని పారదర్శకంగా నిర్వహించామని పేర్కొన్నారు. డిఎస్సి పై ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధమని వైసీపీకి అసెంబ్లీ సాక్షిగా సవాల్ విసిరారు. ఏటా డిఎస్సిని నిర్వహిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చాం. మొత్తం 148 రోజుల్లోనే డిఎస్సి నియామకాలు పూర్తి చేశాం. విద్యా వ్యవస్థలో తెదేపా ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు అమలు చేసింది. టీచర్ల నియామకాలు, బదిలీలు పారదర్శకంగా ఉండాలని సీఎం భావించారు. మా ప్రభుత్వం టీచర్లను సింగపూర్, ఫిన్లాండ్కు పంపింది. గతంలో వైకాపా ప్రభుత్వం టీచర్లను మద్యం దుకాణాల ముందు నిలబెట్టింది అని మంత్రి లోకేష్ అన్నారు. ప్రజాప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ ఉంది. వ్యవస్థను ఎవరైనా ప్రశ్నించవచ్చు. భిన్నాభిప్రాయాలు ఉన్నవారు కోర్టుల్లో 336 కేసులు దాఖలు చేశారు. వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయాలని కోర్టు స్పష్టంగా చెప్పింది. డిఎస్సిలో ఇలాంటి రిజర్వేషన్ అమలు దేశ చరిత్రలోనే తొలిసారి. పారదర్శకంగా మేం నియామకాలు చేపట్టాం. అందుకే వేల మంది ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ప్రభుత్వానికి అండగా నిలిచారు అని లోకేష్ అన్నారు. డిఎస్సిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని జగన్కు సవాల్ విసిరారు. గౌరవ సభ్యులందరూ కూడా కోరేది వాళ్ళ టేబుల్ పైన ప్రత్యేకంగా డిఎస్సి గురించి ఒక పుస్తకం వేసి గౌరవ సభ్యులందరూ కూడా అందిస్తాం జరిగింది అధ్యక్ష. అంటే డిఎస్సిలో ఎలా ప్రాసెస్ పాటించాము, అంతేకాకుండా డిఎస్సి పైన ఎలా రాబోయే రోజుల్లో కూడా ఎలా ముందరికి తీసుకెళ్ళబోతున్నాము, దాంతోపాటు ప్రత్యేకంగా మెగా డిఎస్సి పైన ఉన్న మిత్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ కూడా వివరిస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటా గురించి కూడా డీటెయిల్డ్గా సమాధానం ఇస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఎఫ్ఏక్యూస్ కూడా, ఎందుకంటే గౌరవ సభ్యులు కూడా డిఎస్సి గురించి ఒక డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే ఈ పుస్తకం కూడా రూపొందించి మీ అనుమతితో, చైర్ అనుమతితో గౌరవ సభ్యులందరూ కూడా ఇస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, డిఎస్సి అనేది ఒక బాధ్యతగా ప్రజాప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. ఎందుకంటే 2024 ఎన్నికల ముందల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసికట్టుగా ప్రజలకి హామీ ఇస్తాం జరిగింది. ప్రతి ఏటా డిఎస్సి చేస్తాం, మొదటిది మెగా డిఎస్సి చేస్తామని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష ఒకసారి మనం చూస్తే 2025 డిఎస్సి 16,347 పోస్టులతో మనం డిఎస్సి చేస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో సుమారుగా 3,36,300 మంది అభ్యర్థులు దీనికి అప్లై చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ మొత్తం ప్రక్రియ కూడా 148 రోజుల్లో పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష. ఇది బ్రీఫ్గా డిఎస్సి గురించి అధ్యక్ష. డీటెయిల్స్కి వెళ్ళే ముందర అధ్యక్ష ఒకసారి కానీ మనం గౌరవ సభ్యులందరూ విషయం గమనించాలి అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ సిస్టంలో మనం ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అనేక సంస్కరణ తీసుకొచ్చాం అధ్యక్ష.